హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. చిన్నత్తయ్య గారు వాళ్ళ రెండో అబ్బాయి పెళ్లి కొడుకు చేసే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. తర్వాత అక్కడి నుంచి మేమందరం పెళ్ళికైతే రెడీ అయిపోయాము. ముందుగా పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య, వదిన, వాళ్ళ బాబు అద్వైక్ కారులో అయితే విజయవాడ వరకు బయలుదేరిపోయారు. సో అక్కడి నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ కళ్యాణ మండపానికి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతారనమాట. అలాగే బయలుదేరినప్పుడు చిన్నత్తయ్య గారు ఏంటంటే వాళ్ళకి కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసి చక్కగా అయితే పంపించారండి. తర్వాత మేము ఒక్కొక్క ఫ్యామిలీ చక్కగా రెడీ అయ్యి లగేజ్ అంతా తీసుకుని సరదాగా రైల్వే స్టేషన్ వరకు బస్సులో అయితే బయలుదేరాము. ఆ బస్సులో మా బాబు ఫుల్గా డ్రైవర్ సీట్లో కూర్చుని చాలా ఎంజాయ్ చేశాడు. నేను డ్రైవింగ్ చేస్తాను, నేను నడుపుతాను, బస్సుని అందరినీ తీసుకెళ్తాను అని చెప్పి చాలా హ్యాపీగా ఆడుకున్నాడు అనమాట. అక్కడ నుంచి మిగతా ఫ్యామిలీస్ అందరూ బస్సులో రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాం. చిన్నమావయ్య గారు మమ్మల్ని ఎవరిని కూడా లగేజ్ ఒక్కళ్ళు కూడా మోయకుండా, ఏది మోయకుండా అందరు లగేజ్ బస్సులో అయితే పెట్టించారు. అలాగే రైల్వే స్టేషన్ దిగాక కూడా అక్కడి నుంచి లోపల స్టేషన్లో లోపల ట్రైన్ ఎక్కేంత వరకు కూడా ట్రాలీ బుక్ చేసి లగేజ్ అంతా కూడా లోపల లోడ్ చేసేలాగా ఏర్పాటు చేశారండి. రాత్రిపూట కదండి, అందరూ భోజనం చేస్తారో చేయరో అని చెప్పి పెద్దవాళ్ళకి ఇడ్లీ, రాత్రిపూట కదండి అందరూ భోజనం చేస్తారో చేయరో అని చెప్పి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా వీలుగా ఉండేటట్లు ఇడ్లీ అండ్ చపాతీ టిఫిన్ అయితే చేయించారండి చిన్నమావయ్య గారు పెట్టే టిఫిన్లో స్వీట్ లేకుండా ఉంటుందా చెప్పండి. సో అందుకని డ్రై ఫ్రూట్ స్వీట్ కూడా పెట్టారనమాట. ఇలా 2 రకాల టిఫిన్లు చేసి అందరూ తినేటట్టు చేశారు. అందరూ టిఫిన్లు చేసి హాయిగా పడుకుని మార్నింగ్ సికింద్రాబాద్ 4:30కి వచ్చేటప్పటికి అందరినీ లేపేశారు. అక్కడ దిగినప్పటి నుండి పెళ్లికారు సంబంధించిన ఫస్ట్ ట్రిప్లో మా ఫ్యామిలీ అంటే అత్తయ్య గారిని, మావయ్య గారిని, నేను, పిల్లలు అండ్ అలాగే చిన్నత్తయ్య గారు, అలా వీళ్ళందరినీ ముఖ్యమైన వాళ్ళందరినీ అంటే పిల్లలతో ఇబ్బంది పడే వాళ్ళు ఇలా కొంతమందిని అయితే ఎక్కించేసి కళ్యాణ మండపానికి అయితే తీసుకెళ్లారండి. స్టేషన్కి అయితే పెళ్లి కూతురు మావయ్య గారు వచ్చి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి మమ్మల్ని. అండ్ అలాగే చాలా చక్కగా అందరినీ ఇన్వైట్ చేసి మగ పెళ్లి వారికి ఇచ్చే రూమ్ని మాకైతే చూపించారండి. తర్వాత పెళ్లి కూతురు అత్తయ్య వాళ్ళు వచ్చి బొట్టు పెట్టి మమ్మల్ని చక్కగా రిఫ్రెష్ అవ్వడానికి 2 రిఫ్రెష్ కిట్లు, అలాగే ఒక పెద్ద ట్రేలో సిల్వర్ కోటెడ్ ట్రేలో ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. అండ్ అలాగే బ్రౌన్ కలర్ బాస్కెట్లా ఉన్నాయి కదండి, పూల సజ్జల్లాగా, వీటిల్లో ఇవన్నీ పెట్టించారు. అండ్ అలాగే వైట్ హ్యాండ్ బ్యాగ్లో ఒకటి ఇచ్చారు. అందులో ఏంటంటే స్నానం అయిపోయిన తర్వాత మొత్తం మేకప్ కిట్లు అన్నీ కూడా ఉన్నాయండి అందులో.
సో బాగా రెడీ అవ్వడానికి అన్నీ అందులో చక్కగా ఏంటంటే నెయిల్ పాలిష్, ఫేస్ క్రీమ్స్, సెంట్, స్ప్రే అలా అన్ని రకాలు ఉన్నాయన్నమాట అండి. సో అవన్నీ ఇచ్చి కాఫీ టిఫిన్కి రండి అని చెప్పి చక్కగా ఆహ్వానించారండి. సో అక్కడ మేమైతే కాఫీ తాగడానికి అయితే వెళ్తున్నాం. అక్కడ కాఫీ మేకర్ బాగుందండి, అందుకే మీకు చూపిద్దామని అందులో చూపిస్తున్నాను. ఒక దాంట్లో ఏంటంటే పాలు, ఇంకొక దాంట్లో ఏంటంటే ఫిల్టర్ కాఫీ డికాషన్ అనమాట. షుగర్ పౌడర్ విడిగా పెట్టారనమాట. సో ఏంటంటే పాలు కావాల్సిన వాళ్ళు పాలు తాగొచ్చు, ఈ ఫిల్టర్ కలుపుకుంటే కాఫీ తాగొచ్చు. ఆ స్వీట్నర్ యాడ్ చేసుకుంటే అంటే షుగర్ ఉన్నా లేకపోయినా దాన్ని బట్టి స్వీట్నర్ యాడ్ చేసేటట్టు అన్నీ విడివిడిగా ఉన్నాయండి. దాన్ని ఆయన మనకి ఎలా కావాలంటే అలాగా మొత్తం కలిపి, అంటే స్ట్రాంగ్గా, లైటా, లేదా పిల్లలకు పాలు కావాలంటే పాలు అలా విడివిడిగా ఇచ్చారనమాట. నేనైతే కాఫీ తాగేసి పిల్లలకైతే పాలు అయితే తీసేసుకున్నాను. సో కాఫీ అయితే తాగేసి ఈ విధంగా ఈ వీడియోని ఇక్కడితో ఆపి తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ మీకు వేరే వీడియోలో చూపిస్తాను. సో అంతవరకు సెలవు. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.